పరిధిలోని నవలూరు పుట్టతోట రోడ్డు సమీపంలో ఉంటున్న వారికి మౌలిక సదుపాయాలు లేవని వాపోతున్నారు. వీక్షిద్దాం నేటి పబ్లిక్ టాక్. ఎంతో కాలంగా బాపనయ్య నగర్ ప్రక్కనే నివసిస్తున్న పుట్టతోట రోడ్ వాసులకు సరైన రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యాలు లేవని అంటున్నారు. ఈ మేరకు శుక్రవారం సిటీ న్యూస్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. నవలూరు పుట్ట ఏరియాలో మేము గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. ఇది అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో వైఎస్ జగన్ కింద సిఆర్డిఏ ప్రాజెక్టు 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. దాని తర్వాత అప్పుడు హౌసెస్కి అమౌంట్ శాంక్షన్ చేసి రోడ్డు ప్రపోజల్ వచ్చింది సార్. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారంగానే సిఆర్డిఏ తీసుకెళ్ళి కోర్టు పరిధిలో వేశారు. దాని తర్వాత అప్పటి నుంచి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే హౌసెస్ మొత్తం క్లియర్ చేశారు, ఫండ్స్ వచ్చినాయి అని చెప్పారు. రోడ్డు మొత్తం ఇల్లు పడేసేసిన తర్వాత ఇక రోడ్డు కొట్టేశారండి. దాని తర్వాత ఒక 3 నెలలు హడావుడి చేసేసి రోడ్డు మొత్తం డైవర్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ వర్క్స్ మొత్తం పెండింగ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు వర్షాక ప్రభావిత ప్రాంతం అయిపోయింది కాబట్టి మాకు కాలువలో ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇంకా వాళ్ళకి కాంట్రాక్టర్లను అడిగితే మాదేం లేదండి, సిఆర్డిఏ వాళ్ళదే, మాది ప్రజెంట్ ఏమీ లేదు రోలు, మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే అక్కడికే వచ్చి చెప్పండి అన్నారు. ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక 30-40 కుటుంబాలు ఉంటున్నాయి. మాకు డైలీ ఇబ్బంది అయిపోతుందండి రావడానికన్నా. వర్షం పడితే రావడానికి అసలు సరైన రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు. సో దీని మీద మనం ఎవరిని అప్రోచ్ అయినా సరే, టీడీపీ ఆఫీస్కి వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు మేము చేస్తామండి చూస్తామండి అంటున్నారు. మార్నింగ్ వాళ్ళు వచ్చేసి మొత్తం ఇక్కడ పైప్ లైన్స్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు వేరే చోట వర్క్ షిఫ్టింగ్ అని. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇది మొత్తం కొట్టేశారు, ఇది మొత్తం ఇలా అయిపోయింది. మరి ఎప్పుడు కాలువలు అంటే ఎవరిని అడిగినా సిఆర్డి రెడ్డి గారు ఉన్నారు, రెడ్డి గారు అని ఆయన సర్వేరు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రాపర్ రెస్పాండ్ లేదు. ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే చేస్తామండి చూస్తామండి అని అంటున్నారు. ఇక కొట్టిన కాలం వచ్చేసి ఆపితే అతనికి ఏమో నాకు సరిగ్గా కాంపన్సేషన్ రాలేదు అని చెప్పి అతను అడ్డుపడ్డాడు కాలం. అప్పుడు ఈ రోడ్డు అంతా ఇలా పెండింగ్ పడిపోయింది సార్. మరి దీని మీద మాకు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగైంది. ఇది ఎప్పుడైంది? మళ్ళీ ఇప్పుడు 2.5 yearsే గవర్నమెంట్కి టైం ఉంది. మళ్ళీ రేపు గవర్నమెంట్ మారిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? మాకెవరు మళ్ళీ హామీ? ఇదంతా ఇలాగే ఉండిపోతే ఎవరు హామీ? ఈ రోడ్డు మళ్ళీ పెండింగ్ పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఎవరు అనే దాని మీద మా క్వశ్చన్ సార్. ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నా, ఎవరు చేసినా సరే దీని గురించి మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇది E14 రోడ్డు సార్. రాజధానికి వన్ ఆఫ్ ద ప్రధాన మార్గం అన్నారు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి సెక్రటేరియట్కి మెయిన్ వర్క్స్ మొదలుపెట్టే ముందు ఆల్రెడీ ఉన్న రోడ్లకి సర్వీస్ రోడ్ ఏమీ ప్రొవైడ్ చేయకుండా డైరెక్ట్గా సిమెంట్ రోడ్డు మొత్తాన్ని క్లియర్ చేసేసారు. వాళ్ళు పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ తిరగడానికి దానికి అనుగుణంగా పెద్ద పెద్ద గుంటల్లాగా చేసేసారు. కొంచెం చిన్నపాటి వర్షం పడినా మొత్తం బురద అయిపోతుంది. పిల్లలు చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. వాళ్ళు కనీసం శుభ్రంగా స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. దీని మీద ఏదైనా మాకు ఒక సర్వీస్ రోడ్డు, అట్లీస్ట్ ఈ మెయిన్ రోడ్డు పూర్తి చేయకపోయినా అట్లీస్ట్ ఒక సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, ఆఫీసులకి వెళ్ళడానికి. నేను పంతులు గారినండి, పురోహితం చేస్తుంటాను. గత 6-7 సంవత్సరాలుగా ఇక్కడ ప్లాట్ కొనుక్కొని నేను ఉంటున్నానండి, ఇల్లు కట్టుకొని. ఇది నవలూరు పుట్ట కింద ఏరియా కింద వస్తుంది. E14 రోడ్డు అండి. ఇటు వెళ్తే కనుక రైల్వే స్టేషన్ కింద ఈ రోడ్డు అంతా కూడా మొత్తం రాజధానికి వెళ్ళే రోడ్డు కింద చేశారు. అయితే చేయడం మంచిదే, కాకపోతే ఏంటంటే గత 6-7 సంవత్సరాలుగా ఇక్కడ సరైన రోడ్డు కూడా లేదు. మాకు కుటుంబం రీత్యా వర్షం వచ్చిందంటే ఎదటానికి చాలా యాతన అయిపోతుంది. అందుట్లో ఏంటంటే ఈ రోడ్డు ముగిచేశారు పూర్తిగా, ఎలాంటి ప్రత్యామ్నాయం కూడా లేకోకుండా ఈ రాజధాని రోడ్డు కింద తీసి మొత్తం కూడాను తవ్వకాలు చేసేసి మొత్తం చేసేసారండి. చూడండి మీరు, ఎటువంటి మాకు వెళ్ళాలంటే అటు పక్కనేమో అండర్ పాస్ కింద చిన్న వంతెన, 9-8:30 దగ్గర నుంచి ట్రాఫిక్ ఉంటానే ఉంటుందండి. ఓ పక్కన స్కూల్కి వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, మేమన్నా కార్యక్రమానికి వెళ్ళాలన్నా చాలామంది సఫర్ అవుతున్నారు. దీనికి మరి ఒకరి మీద ఒకరు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమో
లోకేష్ గారు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అక్కడికి వెళ్తేమో సిఆర్డీ అంటున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు ఆ సమస్యను అనేది సాల్వ్ చేయకోకుండా మాకు ప్రత్యామ్నాయం మేమేమో అడగటంలా. మాకు కావాల్సిన రోడ్డు మార్గం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఒక 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటుంది. మరి గవర్నమెంట్ మారితే పోయినసారి అన్ని పనులు మానేసినట్టుగా, రాజధాని పనులే ఆపేసినట్టుగా, మరి ఇది కూడా రాజధానిలో భాగం కాబట్టి ఆపేస్తారేమో అని చెప్పి మా అందరికి కూడాను భయాందోళనగా ఉంది. కరెక్ట్. మరి దాని మీద ఏంటంటే గవర్నమెంట్ వారు కానీ, లేకపోతే ఈ రోడ్డు శాఖ సంబంధించిన కార్యవర్గ సభ్యులు కానీ, ఇంకెవరైనా కానీ దీని మీద చర్య తీసుకొని మాకొక ఉపశమనం కల్పించవలసిందిగా కోరుతున్నాను. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రోడ్లో భాగంగా ఇది ఎగ్జిట్ నెంబర్ 14 రైల్వే స్టేషన్ టు సెక్రటేరియట్కి ఇది వచ్చేసి 7.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి నవలూరు పుట్ట ప్రాంతంలో ఉందండి. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. ఇది వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన పుట్ట. ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు, వేలాది మంది. వాళ్ళకి కానీ ఇక్కడ మేము 40 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. మాకు కానీ ఈ రోడ్డు తవ్వడం వల్ల, ఈ వర్క్ స్టార్ట్ చేసి ఈ రోడ్డు తవ్వడం వల్ల కనెక్టివిటీ కోల్పోయాం సార్ మేము మంగళగిరి వెళ్ళడానికి. ప్రధానంగా మాకు వంతెనే మెయిన్ మార్గంగా ఉంది. మేము మంగళగిరి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి డాన్ బాస్ స్కూల్ వైపు నుంచి వెళ్ళాల్సి వచ్చింది, లేదా నిడమర్ గేట్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. నిడమర్ గేట్ వెళ్తే ఒక 45 మినిట్స్ లేదా గంట సేపు దాకా గేట్ వేస్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినా అంబులెన్స్ వచ్చే సౌకర్యం కూడా మాకు లేదండి ఇక్కడ ప్రజెంట్. ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం తవ్వేశారు. ఉన్న సిమెంట్ రోడ్లన్నీ కూడా మాకు తవ్వేశారు. ఇటు నుంచి కనెక్టివిటీ వెళ్ళాలంటే మాకు గేట్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఇటు వంతెన నుంచి బయటికి వెళ్ళాలన్నా కానీ కనెక్టివిటీ లేదు. అసలు అంబులెన్స్ వచ్చే ప్రసెంట్ కానీ ఆటో పిలుచుకొచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. ఈ రోడ్డు తవ్వారు కాబట్టి కొంచెం మాకు ఏదైనా సరే 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. కొంతకాలమే అవుతుంది సిమెంట్ రోడ్లు వచ్చి, అయినా సిమెంట్ రోడ్లు అన్నీ తోమి పాడేశారండి. కొంచెం ఈది లైట్లు కూడా లేవు. అదేమంటే రోడ్లు పడుతున్నాయి కమ్మా, ఇంక ఈది లైట్లు లేండు, స్తంభాలు కూడా పోతాయిగా అంటున్నారండి. చిన్న పిల్లలు ఒక్కొక్కళ్ళకి 2-3 ఉండారండి. స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళటానికి ఆటో రావడానికి కూడా లేదు. ఊళ్ళోకి వెళ్ళాలి, ఆటోలు పెట్టుకున్నారు, అయినా కూడా ఆటో రావడానికి కూడా లేదు. పిల్లలేమో మా పెద్ద కందకాలలో వెళ్ళి రాళ్ళు. ఈ మంగళగిరి నుంచి రాజధానిలోకి అత్యంత కీలకమైన రహదారులు E14 ఒకటండి. ఈ 14 రహదారికి ముందు అరకొర రహదారులు ఉండేవి. ఇక్కడ చిన్న చితక సిమెంట్ రోడ్లు కనెక్టివిటీ అనేది ఏ రోడ్డు నుంచి అటు వెళ్ళడానికి ఉండేది. కానీ ఉన్న రోడ్లు కనెక్టివిటీ ఇటు చూపిస్తామని చెప్పకోకుండా అన్ని రోడ్లు తవ్వేశారు. ఫస్ట్ ఎక్కడైనా ఒక రోడ్డు నిర్మాణం జరుగుతుందంటే ఆల్టర్నేషన్ చూపించాలి. ఆల్టర్నేషన్ చూపించలేదు. ఇక్కడ చిన్న చితక పిల్లలు ఎక్కడ రకరకాల స్కూల్ వ్యాన్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాన్లు కూడా రావడం మానేసినాయి. పిల్లలతో చాలా సతమతం అవుతున్నారు. ముసలోళ్ళు వెళ్ళాలన్నా కానీ, హాస్పిటల్కి వెళ్ళాలన్నా అర్ధరాత్రి అంబులెన్స్ రావడానికి లేదు. ఇక్కడ నుంచి ఆల్టర్నేషన్ వెళ్ళాలంటే నిడమరు గేటు పడిందంటే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. లేదా డాన్ బాస్కో స్కూల్ గేటు అటు కానీ ఇటు కానీ రెండు కనెక్టివిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఇటు ఒక ఆల్టర్నేషన్ రోడ్డు ఏర్పాటు చేయాలి. ఇక్కడ పుట్ట దగ్గర రోడ్డు ఉండేది, అది కూడా తవ్వేశారు. అది తవ్వేసి దానికి ఆల్టర్నేషన్ చూపించలేదు. అసలు ఇక్కడ చాలామంది ఈ రోడ్డు వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది మొదలవుతుందో తెలియదు, అసలు చేస్తారో తెలీదు. అరకొర డ్రోన్ వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారు. ఆ డ్రోన్ వెళ్ళిపోతున్నారంట. ఇది చాలామంది అనుకుంటున్న సమస్య ఇక్కడ. ఇది కనుక ఇదిగో తవ్వారు, మొన్న ఈ మధ్యనే తవ్వారు. ఇది మళ్ళీ పెట్టేశారు, వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న మిషనరీ కూడా మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న సామాన్ ఇది వరకు ఉండేవి, ఇక్కడ ఏమీ లేవు, ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు. అసలు పని చేస్తున్నారంటే చేస్తున్నారు, ఎప్పటికైనా మొదలైద్ది అనుకోవచ్చు. అసలు ఆనవాళ్ళే కనపడతలేదు ఇక్కడ పని చేసేది. కనుక దీన్ని దయ ఉంచి దీన్ని ఆల్టర్నేషన్ అన్న చూపించాలి, లేకపోతే రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాం.